ఫైనల్లీ శ్రీజ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. నిజమే మీరు వినేది. శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అసలు ఎలా వస్తుంది, నిజంగానే వస్తుందా, ఎలాంటి కండిషన్స్తో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను. అన్నీ చెప్తాను మీకు. వీడియోలకైతే వెళ్ళిపోదాం. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఒక లైక్ చేసి తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేసేసేయండి. ఇప్పటి వరకు చాలామంది రివ్యూవర్స్ శ్రీజ గురించి రీ ఎంట్రీ ఉంది లేదా అని వీడియోస్ తీస్తున్నా కూడా నేను శ్రీజ మీద ఎందుకు వీడియోస్ తీయలేదు అని అంటే, నాకు కన్ఫామ్గా అప్పుడు తెలీదు శ్రీజ నిజంగానే రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అని. ఏది పడితే అది మాట్లాడేసి మీ దగ్గర నేను నమ్మకం అయితే కోల్పోవాలని అనుకోలేదు. అందుకే కంప్లీట్గా తెలుసుకొని శ్రీజ కమ్బ్యాక్ ఇస్తుంది అని నాకు పక్కా న్యూస్ తెలిసిన తర్వాతే ఈ వీడియో చాలా హ్యాపీనెస్తో చేస్తున్నా. అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎక్కడ పట్టినా కూడా యూట్యూబ్లో, ఇన్స్టాలో తెగ వైరల్ అయింది. ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాక కూడా ఇంత వైరల్ అవ్వలేదు. అసలు అన్ఫేర్ ఎలిమినేషన్ అనే వర్డ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత వచ్చే కామన్ పదం అన్నమాట. ఎందుకు అని అంటే, ఎవరెవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఈ మనిషి ఎలిమినేట్ అవుతారు అని వాళ్ళు ఊహించారు కాబట్టి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ రా నేను కూడా అనుకునేదాన్ని. నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, అన్ఫేర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ ఏంది అన్ఫేర్ ఎలిమినేషనే చేస్తాడు అది ఇది అని చాలా అనుకునేదాన్ని. కానీ బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలోనే శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది. అసలు అన్ఫేర్ ఎలిమినేషన్ ఎలా జరిగింది అని మన అందరం బిగ్ బాస్లో అయితే మనం చూసాం. కాకపోతే చాలామంది అసలు వాళ్ళకి తెలీదు అన్ఫేర్ అంటే ఎందుకు అయింది, అన్ఫేర్ అంటే ఏంటి అని చాలామందికి తెలీదు. వాళ్ళకి నేను క్లియర్గా పాయింట్ వైజ్ చెప్తా. శ్రీజాకి అసలు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ అన్యాయం జరిగింది, అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి కారణాలు ఏంటి, బిగ్ బాస్ వాళ్ళు అమ్మాయి మీద ఎందుకు అంత కుట్ర కట్టారు అనేది కూడా మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, వైల్డ్ కార్డ్స్తో శ్రీజాని ఎలిమినేట్ చేయించడం అదే అన్ఫేర్. ఎందుకు అని అంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి పోటీ ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళని బయటకు పంపించాలని చూస్తారు ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి అంటున్నా ఏంటి, ఆమె దివ్వుల మాదిరి గారు ఉన్నారు కదా, లోపలికి వచ్చింది. రావడం ఎవరితో గొడవ పెట్టుకునింది, శ్రీజాతో గొడవ పెట్టుకునింది. ఎందుకు అంటే ఆమెకి శ్రీజ స్ట్రాంగ్ కంటెంట్ ప్లేయర్ అని అనిపించవచ్చు. ఈ అమ్మాయి కూడా స్ట్రాంగ్ కంటెంట్ ప్లేయరే. ఎందుకు అంటే టాస్క్లు ఏమన్నా ఆడుతుందా మీరే చెప్పండి, తోపు టాస్క్లు ఆడుతుంది. మాటల్లో కూడా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నిఖిల్ నేయర్ గారికి కెప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చి నాగార్జున గారు లోపలికి పంపించారు. ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన నమ్మిచ్చి ఈయన కెప్టెన్ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ బ్యాడ్జ్ తీసి స్టోర్ రూమ్లో పెట్టిపియాలి. ఆల్మోస్ట్ కళ్యాణ్ నమ్మేసి బ్యాడ్జ్ తీయబోయే టైంకి శ్రీజ సైకిల్ చేసింది. అంటే ఎంత తెలివి కలదో ఆలోచించండి. డెసిషన్స్ ఎలా తీసుకోగలదో కూడా ఆలోచించండి. ఈ అమ్మాయి ఎలిమినేట్ అయ్యాక ఇంత నెగిటివిటీ అంటే అన్ఫేర్ అయింది, అన్ఫేర్ ఎలిమినేషన్ అని రావడానికి కారణం ఏంటంటే ఈ తెలివే ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి తెలివితేటల వల్ల ఇంత వచ్చిందా జనాలలో అంటే కాదు. ఆ అమ్మాయి అసలు ఎలా గేమ్ ఆడుతుందో అది ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కళ్యాణ్కి సైకిల్ చేసింది, వెంటనే కళ్యాణ్ లేదు ఇది మీకు టాస్క్ ఇచ్చారు అని చెప్పి రివర్స్ అయ్యాడనమాట. అంత తెలివిగా ఆలోచిస్తుంది, తెలివి ఉంది, టాస్క్లో తోపాడుతుంది. కానీ ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయ్యే అప్పుడు టాస్క్లు అన్నీ పెడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి ప్రతి ఒక్క టాస్క్లో గెలుస్తూ వచ్చింది. కానీ బిగ్ బాస్ సైడ్ ట్రాక్ పట్టించడానికి అది మనకు చూపించలేదు. మీరు కానీ క్లియర్గా లాస్ట్ టాస్క్ ఏదైతే బాగా క్లియర్గా పెట్టుకొని చూడండి, మీరు జూమ్ చేసి. డిమోన్ పవన్ శ్రీజ ఉంటారు కదా, శ్రీజ కరెక్ట్గా రింగ్స్ వేస్తుంది. శ్రీజ ఖచ్చితంగా విన్నర్. కావాలంటే జూమ్ చేసుకొని చూడండి. ఏంటి జూమ్ చేసుకొని చూడమంటే మా కళ్ళు లేవా అనే బ్యాచ్ కూడా ఉంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నా. జూమ్ చేసుకొని చూడండి. శ్రీజ విన్నర్ అయ్యింది. కాకపోతే వచ్చిన వైల్డ్ కార్డ్స్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. శ్రీజాని పంపించేయాలి అని చెప్పి వాళ్ళు వచ్చినప్పటి నుంచే ఫిక్స్ అయిపోయి వచ్చినట్టున్నారు బయట నుంచే. ఎందుకంటే ఈ అమ్మాయి నోరు పెద్దది,
ఏది చెప్పినా చాలా గట్టిగా చెప్తుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు అని అనుకున్నారో ఏమో, ఇక్కడే అమ్మాయికి అన్ఫేర్ జరిగింది. మన ఓట్లేసి మనం ఆడియన్స్, మన అంటే మనము ఆడియన్స్ ఎవరైతే ఉన్నామో ఓట్లేసి ఆ అమ్మాయి బయటికి కానీ ఎల్లుంటే ఒకరోజు లేదా 2 రోజుల్లో చల్లబడిపోయి ఉండేది అంతా. కానీ ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యి 1 వీక్ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ వీకెండ్ కూడా వచ్చేస్తుంది, ఇంకో పర్సన్ కూడా ఎలిమినేట్ అయిపోతారు. అలాంటప్పుడు కూడా ఇంకా వాతావరణం అనేది బయట చల్లబడలేదు. వాతావరణం అంటే ఏందక్క, వాతావరణ శాఖలో పనిచేస్తున్నావా నువ్వని అంటారు, నాకు తెలుసు. కానీ జోక్స్ అపార్ట్, సీరియస్గా మాట్లాడుతున్నా. ఏంటి అని అంటే శ్రీజాకి నిజంగానే అన్ఫేర్ జరిగింది. ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు, అది వైల్డ్ కార్డ్స్తో ఎలిమినేట్ చేపించడం అని చెప్పి చాలా తప్పది. ఎందుకంటే మనం ఓట్లు వేసే వాళ్ళందరం ఏమైనా పిచ్చోళ్ళమా చెప్పండి? ఓట్లు బాగా పడ్డాయి శ్రీజాకి. ఆ అమ్మాయి ఫస్ట్లో అమ్మాయికి బిగ్ బాస్ హౌస్లో నెగిటివిటీ రావడం అనేది నిజమే. నిజంగానే ఆ అమ్మాయి నోరు వల్లే అమ్మాయికి నెగిటివిటీ వచ్చింది, నిజమే. కానీ అమ్మాయికి బయట నుంచి ఆడియన్స్ నుంచి ఇన్పుట్స్ వచ్చాయి కదా, అదే నాగార్జున గారు వచ్చి ఆడియన్స్తో చెప్పించడం, అప్పుడు శ్రీజా నీ గొంతు వల్లే నీకు ప్రాబ్లం అని నాగార్జున గారే అనడం, అమ్మాయి ఇన్పుట్స్ తీసుకొని మార్చుకుంటూ వచ్చింది గేమ్ ప్లాన్ని. అమ్మాయి సరే ఇప్పుడు మారిపోయిందిరా అనుకునే టైంకి వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయడం అనేది జనాలలో గట్టి గుచ్చుకునింది అనమాట. ఎందుకు అనంటే ఆ అమ్మాయి ఒక కామనర్, ఎందుకు ఇంత పోరాడుతున్నారు ఇదేమన్నా చాలామంది అన్నారు కూడా నన్ను, అదే ఇన్స్టాలో వీడియో పెట్టినప్పుడు, శ్రీజ కోసం పోరాడుతున్నావు, నువ్వేమైనా దేశం కోసం పోరాడుతున్నావా, ఎందుకు నీకు అంతా అని చెప్పి అడిగారు. చాలామంది అన్నారు నన్ను అలాగా, ఏమైనా దేశం కోసం పోరాడు, నువ్వు శ్రీజ కోసం పోరాడడం కాదు అది ఇది అని మాట్లాడారు నన్ను. కాకపోతే వాళ్ళకి నేను స్ట్రిక్ట్గా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా కూడా. ఏంటి అనంటే ఆ అమ్మాయి ఒక కామనర్గా లోపలికి వెళ్ళింది, బయట చాలా స్ట్రగుల్స్ చూసే ఉంటుంది. ఎందుకంటే మనం కూడా కామనర్సే, రేపైనా ఎల్లుండైనా నువ్వు కామెంట్ పెడుతున్నావు కదా, తిడుతున్నావు కదా, నువ్వు కూడా లోపలికి వెళ్ళొచ్చేమో బిగ్ బాస్ హౌస్లోకి, అప్పుడు అందరు నీకు ఇలాగే సపోర్ట్ చేయొచ్చేమో. ఎందుకంటే కామనర్గా వెళ్ళినప్పుడు కామనర్సే కదా, బయట ఉన్న ఆడియన్సే కదా సపోర్ట్ చేస్తారు. ఆ అమ్మాయి ప్లేస్లో దివ్యనికిత ఉన్నా, కళ్యాణ్ ఉన్నా, డీమోన్ పవన్ ఉన్నా, లేకపోతే ఎవ్వరున్నా కూడా కామనర్స్ ప్లేస్లో నుంచి నేను అలాగే మాట్లాడతా, అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగితే అలానే మాట్లాడతాను. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆడియన్స్ ఓట్లేసి అమ్మాయి బయటకు వచ్చేసి ఉంటే ఇన్ని రోజులు ఈ గొడవ అనేది కొనసాగదు. శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ హ్యాష్ట్యాగ్ బ్రింగ్ బ్యాక్ శ్రీజ, హ్యాష్ట్యాగ్ అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజ హ్యాష్ట్యాగ్ అని చెప్పి ఇంత ట్రెండ్ అవ్వదన్నమాట. హ్యాష్ట్యాగ్స్ కూడా అమ్మాయి పేరు మీద ఇంత జనరేట్ అవ్వవు. ఆ అమ్మాయిది నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ వాళ్ళు అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కూడా నేను చెప్తాను. బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏం ఆలోచించారు అని అంటే, ఈ అమ్మాయిని బయటికి పంపించేద్దాం. ఎందుకు అని అంటే ఆ అమ్మాయిలాగా మాట్లాడే కంటెస్టెంట్ ఆయిషా లోపలికి వస్తుంది, దివ్యల మాధురి గారు కూడా లోపలికి వస్తున్నారు, వాయిస్ రేస్ చేసే కంటెస్టెంట్స్ వస్తున్నారు. ఈ అమ్మాయికి పోటీ ఇచ్చేది ఎవరు? శ్రీజ కదా. అందుకని చెప్పి శ్రీజాని బయటికి పంపించేద్దాం, దివ్యల మాదిరి ఆయిషా రీప్లేస్ చేసేస్తారు, అంతటితో ఆడియన్స్ అంతా చల్లబడిపోతారు. ఈ అమ్మాయికి కూడా అంత పాజిటివిటీ ఏం లేదు కదా, నెగిటివిటీ ఉంది, అంత లైట్లా అన్నట్టు తీసుకున్నారు. కానీ వాళ్ళకు కూడా తెలీదు అమ్మాయి బయటకు వచ్చాక ఇంత అదేమంటారు విజృంభిస్తుంది, ఇంత క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో, ఈ ఒక వార్ లాగా క్రియేట్ అవుతుంది అని బిగ్ బాస్ వాళ్ళకు కూడా తెలీదు. అంతెందుకండి శ్రీజాకే తెలీదు, శ్రీజాకి ఇంత పాజిటివిటీ ఉంది, ఆ అమ్మాయి గొంతే అమ్మాయికి ప్రాబ్లం అని చెప్పి ఆ అమ్మాయే చాలాసార్లు అనింది. డబ్బా రేకులు రాని అంటారు నన్ను అని అగ్ని పరీక్ష షోలో కూడా ఆ అమ్మాయే చెప్పింది. శ్రీజ నెగిటివిటీతో లోపలికి వచ్చి ఎంత పాజిటివిటీతో వెళ్ళింది అని అంటే, ఒకవేళ ఆ అమ్మాయి రీఎంట్రీ ఇస్తే, ఒకవేళ ఏంటి రీఎంట్రీ ఇస్తుంది, ఇచ్చాక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శ్రీజ, ఆల్ ద రికార్డ్, ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక అమ్మాయి కప్ ఎత్తబోతుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంతం చేశారు కదా, ఎందుకు పనికిరాని వాళ్ళు చేశారు. ఈసారి ఒక అమ్మాయిని గెలిపిద్దామని కరెక్ట్ డెసిజన్ తీసుకున్నారు అందరు. అందుకే నేను ఇంత కరాఖండిగా మాట్లాడుతున్నా. అమ్మాయి అనే సపోర్ట్ చేస్తున్నామంటే కాదు, చేయట్లేదు. ఆ అమ్మాయి బయట పడిన స్ట్రగుల్స్ కూడా నేను తెలుసుకున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చూశాను నేను. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఒక మున్సిపాలిటీ వర్కర్ అంట, సారీ టు సే దిస్,
నాకు కూడా కరెక్ట్గా తెలీదు. అంటే ఏదో చాలా చిన్న జాబే వాళ్ళ నాన్న చేస్తున్నారు, ఆ అమ్మాయిని వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చదివించారు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, శ్రీజాకి చాలా పాజిటివిటీ తెచ్చే పాయింట్ ఏంటి అని అంటే, ఇంట్లో పనులన్నీ అంటే పెద్దరికంగా ఉంటారు కదా, వాళ్ళ డాడీ డబ్బులు తెచ్చి జీతం డబ్బులు శ్రీజాకే ఇస్తారంట, వాళ్ళ అన్నయ్య జీతం తెచ్చి శ్రీజాకే ఇస్తారంట, మెయింటెనెన్స్ అంతా శ్రీజానే చూసుకుంటుందంట. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకి శ్రీజ హోమ్ టూర్ అని చేస్తున్నారు కదా, అది శ్రీజ వాళ్ళది రియల్ హోమ్ కాదంట, వాళ్ళు రెంట్కే ఉంటున్నారంట. దాని మెయింటెనెన్స్ మొత్తం కూడా ఈ అమ్మాయే చూసుకుంటుందంట. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అండి, చిన్న పిల్ల. చిన్నపిల్ల అని అంటే మరీ చిన్నపిల్ల ఏం కాదు, ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అంట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మోస్తుంది. అలాంటి అమ్మాయిని బయటకు పంపించేయడం అనేది ఎంత తప్పు చెప్పండి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి బిగ్ బాస్ అని చెప్పి టాటూ వేయించుకొని ఎంత హోప్స్తో అడుగు పెట్టుంటుంది. ఓకే, ఎవరు ఎలిమినేట్ అవ్వరా, బిగ్ బాస్ టాటూ వేయించుకోగానే అమ్మాయిని ఉంచేయాలా లోపల అంటే కాదు. ఆడియన్స్ ఓట్ లేకపోతే అమ్మాయిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేయండి. ఆ అమ్మాయికి కూడా ఒక తృప్తి ఉంటుంది, సరేలే ఆడియన్సే ఎలిమినేట్ చేశారు నన్ను అనేది. కాకపోతే మీరు ఇంత అన్ఫేర్ అసలు ఎలా చేస్తారండి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని నమ్మించారు, బిగ్ బాస్ వాళ్ళనే మాట్లాడుతుండేది నేను, నమ్మించారు. ఆ అమ్మాయి జాబ్ క్విట్ చేసింది, వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఎలా ఉంది? మీరేమన్నా వెంటనే మనీ ఇస్తారా అంటే నెక్స్ట్ ఇయర్ కూడా పడవంట. సరే, ఈ మనీ గురించి రెమ్యూనరేషన్ గురించి కొద్దిసేపు పక్కన పెడదాం. ఆ అమ్మాయి అసలు ఒక కెరీర్ అండి, ఇది బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది ఒక కెరీర్. అది ఒక అమ్మాయికి అయితే అది అసలు ఎంత పెద్ద ఆపర్చునిటీ అంటే అంత బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది అంత పెద్ద ఆపర్చునిటీ. ఒక అమ్మాయికి ఆపర్చునిటీ రావడం, అది కామనర్గా ఒక అమ్మాయికి రావడం అనేది చాలా పెద్ద విషయం. వాళ్ళ పేరెంట్స్ ఎంత హోప్స్ పెట్టుకొని ఉంటారు, ఆ అమ్మాయి ఎంత హోప్స్ పెట్టుకొని ఉంటుంది, ఆ అమ్మాయి కెరీర్ని బిల్డ్ చేసుకుందామని చెప్పి అన్ని ఆశలతో వచ్చిన అమ్మాయిని వైల్డ్ కార్డులను పంపించి, మెయిన్లీ ఆ దివ్యల మాదిరిగాని పంపించి అవి రాగానే గొడవ పెట్టుకునింది. ఇంకా మళ్ళీ ఎవరు నచ్చట్లేదు వాళ్ళనే డిసైడ్ చేయండి అని అంటే అందరు శ్రీజానే కదా డిసైడ్ చేస్తారు. బిగ్ బాస్ అయితే చాలా స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ వాడి శ్రీజాన్ అయితే బయటికి పంపించేశాడు. ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ముందే ఫిక్స్ అయిపోతారంట, వాళ్ళ టీం ఉంటుందంట, ముందే ఫిక్స్ అయిపోయి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోతారు. అప్పుడు శ్రీజాని ఫ్లోరా సైని కానీ ఎలిమినేట్ చేయాలి. ఇంకోటి, ఒకే రోజు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈ జనాలల్లో పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా ఒకవేళ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి ఇద్దరికి రావాలి కదా, మరి శ్రీజాకే ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. నేను మాట్లాడే దాంట్లో తప్పేముందో. మనం శ్రీజాకి సపోర్ట్ చేద్దామండి, ఎందుకంటే నాలాంటి అమ్మాయే కదా ఆ అమ్మాయి కూడా. మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే మీలాంటి అమ్మాయే, అంటే మనము ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. మీరు అందుకే ఏం చేస్తారంటే #శ్రీజ బ్రింగ్ బ్యాక్ శ్రీజ కమ్ బ్యాక్ అని చెప్పి హ్యాష్ట్యాగ్స్ పెట్టండి. ఎందుకంటే అదే కొంచెం రీచ్ వస్తుంది కాబట్టి. ఈ వీడియో ఇంకొంతమంది చూస్తే కొంచెం నాకేదో వచ్చేస్తాయి డబ్బుల గురించి కాదు, కానీ ఆ అమ్మాయి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది, ఫిక్స్ అయింది. కాకపోతే ఇక్కడే వచ్చింది చిక్కు. అందుకే మిమ్మల్ని ఇంకా రీచ్ పెంచండి, ఇంకా డోసెస్ పెంచండి బిగ్ బాస్ వాళ్ళకి, ఇంకా ప్రెషర్ పెట్టండి అని ఎందుకు చెప్తున్నానంటే ఇందుకే చెప్తున్నా. ఆ అమ్మాయిని తీసుకురావాలని అయితే ఫిక్స్ అయ్యారంట, నిర్ణయం తీసుకురారు. కాకపోతే ఏంటంటే ఎక్కడో 1% ఆలోచిస్తున్నారంట. 1% ఏంటి అని అంటే ఆ అమ్మాయిని ఇప్పుడు బ్రింగ్ బ్యాక్ అంటే తీసుకొస్తే మళ్ళీ ఓకేనా, మరి అందరినీ అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఇంకా ఇలాగే హల్చల్ చేస్తారా, అందరిని ఇలాగే చేస్తే అందరినీ మళ్ళీ వెనక్కి ఎలా తీసుకొని వస్తామని కూడా ఆలోచిస్తున్నారంట. కాకపోతే ఒక టీము ఇలా ఆలోచిస్తే ఇంకో టీం మాత్రం లేదు తీసుకొద్దాం అని చెప్పి పుష్ చేస్తున్నారంట. 99% అయితే ఫిక్స్ అయిపోయింది, శ్రీజ వస్తుంది మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి. కాకపోతే టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అని అంటే శ్రీజాని నాగార్జున సార్ ఉంటారు కదా, సండే ఎపిసోడ్ లేదా సాటర్డే ఎపిసోడ్లో అప్పుడు తీసుకొద్దామా, కమ్బ్యాక్ ఇప్పిద్దామా, లేదా వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ అయిపోతుంది కదా, కెప్టెన్ అయిపోయాక ట్యూస్డే అలా ఏమైనా ఇప్పిద్దామా, అంటే ఈ అమ్మాయిని లోపలికి పంపిద్దామా, లేదా అప్పుడు ఇంతకుముందు వైల్డ్ కార్డ్స్ వచ్చారు అందరు పడుకున్నాక సైలెంట్గా వచ్చేవాళ్ళు సర్ప్రైజ్ అంట, అలాగే ఏమైనా వైల్డ్ కార్డ్ లాగా అమ్మాయిని లోపలికి పంపిద్దామా, అసలు ప్రాసెస్ ఎలా చేద్దాం, వచ్చేదైతే ఫిక్స్. ఈ వీక్ పంపిద్దామా లేదా నెక్స్ట్ వీక్ పంపిద్దామా అని అయితే ఆలోచనలో పడ్డారంట. శ్రీజ ఖచ్చితంగా వస్తుంది,
సరేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా హ్యాపీగా చెప్తున్నా, శ్రీజ వస్తుంది. మీరు పోరాడిన పోరాటానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎవరెవరైతే శ్రీజ కావాలి, కంబ్యాక్ కావాలి, శ్రీజ టైటిల్ విన్నర్ అని ఎంత పోరాడారో చాలామంది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి కూడా చాలా గొడవ చేశారండి. నేనుండేది కూడా హైదరాబాద్లోనే. చాలా గొడవ చేశారు. నాగార్జున గారు కూడా బయటకు వచ్చేదో మాట్లాడారు అని చెప్పి వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కావాలంటే చూడండి, మన ఛానల్లో అయితే లేదు. బిగ్ బాస్ మీద కేసు పడింది అని అయితే చాలా వైరల్ అవుతుంది. శ్రీజ వల్ల కేసు పడిందా అనే క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉంది. శ్రీజ కోసం అయితే కేసు పెట్టలేదండి. కాకపోతే వీళ్ళు ఎందుకు కేసు పెట్టారు అని అంటే, సిద్దిపేటలో పడింది, హైదరాబాద్లో సిద్దిపేటలో పడిందంట కేసు. అసలు ఎందుకు పెట్టారంటే, లోపల కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బిగ్ బాస్లో ఉండే వాళ్ళని చూసి నేర్చుకొని చెడిపోతున్నారు. అందుకని వీళ్ళు వెళ్ళి కేసు పెట్టారంట. నేను చెప్పేది ఏంటి అని అంటే, బిగ్ బాస్ మీద ఇలాంటి కేసులు ఎన్ని పడినా కూడా బిగ్ బాస్ అయితే ఆగిపోదు. అదేంటక్క, కన్నడ బిగ్ బాస్ ఆపేశారు కదా, పోలీసులు వచ్చి కంటెస్టెంట్స్ అందరిని బయటికి పంపించారు కదా అంటే, వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి లిమిట్ క్రాస్ చేశారు. అంటే మీకు ఓపెన్గా ఎలా చెప్పాలి అని అంటే, వెళ్ళి ఇలా హక్ గట్టి చేసేసుకోవడం, కిస్ చేసుకో, ఏదైనా సంథింగ్ చెయ్యడం మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పలేకపోతున్నా. అలాంటి ఏమైనా చేసినప్పుడు మాత్రమే బిగ్ బాస్ అనేది రద్దు అయిపోతుంది. బట్ మన తెలుగు బిగ్ బాస్లో అలాంటి ఎప్పటికీ జరగవు. కాకపోతే ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్ అంటే ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ జస్ట్ గట్టి హక్ చేసుకొని ఇక్కడ ముద్దులు పెట్టు ఇలా జరిగాయి. కానీ మిత్తి మించి చేయరనమాట. ఒకవేళ మిత్తి మించి చేస్తే బిగ్ బాసే అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇంకోటి ఏంటి అని అంటే, ఎక్స్పోజింగ్. బట్టలు కూడా లోపలికి వెళ్ళిన అమ్మాయిలకి వాళ్ళు ముందే చెప్తారంట, కొంచెం డీసెంట్ బట్టలే వేసుకోవాలి, వాళ్ళే సెలెక్ట్ చేస్తారంట. ఈ బట్టలు ఓకే బిగ్ బాస్ హౌస్లోకి, ఇవి ఓకే కాదు అని చెప్పి కూడా బయటికి తీసేస్తారంట. అంటే షార్ట్ మిడ్డీస్ ఉంటాయి కదా ఇక్కడ వరకు, షార్ట్స్, నైట్ డ్రెస్ షార్ట్స్ అయితే ఓకే. బట్ మనం కొంతమంది వేసుకుంటారు కదా మిడ్డీస్ ఇలా టైట్గా, ఇక్కడ స్లీవ్లెస్ అంతా ఓపెన్గా ఉండి ఇక్కడ అంతా స్లీవ్లెస్ ఉంటాయి కదా, అలాంటివి అయితే అసలు అలో అందుకే క్లోజ్ చేశారు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, కన్నడలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయంట. దానివల్ల కూడా క్లోజ్ చేయబడింది మన బిగ్ బాస్ హౌస్. అయితే తెలుగులో అలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఏం లేదు, చక్కగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంది. అది చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే కింగ్ నాగార్జున గారు కదా, వాళ్ళకేం తక్కువ అండి చెప్పండి. ఏదో కంజెస్టెడ్ ప్లేసుల్లో అలా పెట్టాల్సిన కర్మ వాళ్ళకే ఉంటుంది చెప్పండి. ఏదో ఇండస్ట్రీస్ ఉండే దగ్గర అలాగా పొల్యూట్ క్రియేట్ చేసే దగ్గర అలా ఏం ఉండదు కదా. సో మనకి ఎటువంటి బాధ చింత లేదు, ఎందుకంటే బిగ్ బాస్ అనేది స్టాప్ అవ్వదు. రాసి పెట్టుకోండి, వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆ పెట్టినట్టు పోతానే ఉంటాయి. ఎవ్రీ సీజన్కి కేసులు పడతాయి. ఓకేనా? ఈ సీజన్కే కొత్తగా పెట్టారు అని ఏం లేదు. బిగ్ బాస్ నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే బిగ్ బాస్ షో నచ్చని వాళ్ళు కేసెస్ పెడుతూ ఉంటారు. అలాగే ఈ సీజన్ కూడా పెట్టారు. బట్ ఆ కేసు వల్ల అయితే బిగ్ బాస్ షో ఆగిపోదు. ఓకేనా? మళ్ళీ శ్రీజ కోసం అయితే ఇది పెట్టలేదు. ఈ కేసు శ్రీజ వల్ల అయితే పడలేదు. పాపం శ్రీజని బ్లేమ్ చేయకండి. శ్రీజ వల్ల బిగ్ బాస్లో కేసు పడిందంట అని కూడా కొంతమంది అంటున్నారు. బట్ శ్రీజ వల్ల అయితే బిగ్ బాస్లో కేసు పడలేదు, బిగ్ బాస్ వాళ్ళ మీద. శ్రీజ రీఎంట్రీ అని చెప్పా కదా, హ్యాపీయా? మీరంతా హ్యాపీయా? సరే, బిగ్ బాస్లో ఏం జరిగిందో కొద్దిసేపు మాట్లాడుకుందామా? అసలు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు అవ్వనట్టు ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు. అర్థమవుతుందా మీకు? ఇద్దరు కెప్టెన్స్. ఎప్పుడు మన హౌస్లో ఒక్క కెప్టెనే అవుతారు, కానీ ఈసారి ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు. టాస్క్ ఏంటి అని అంటే, ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారో చెప్పేస్తా, అప్పుడే కదా మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరంటే మీరెవ్వరు ఊహించుంటారు, సుమన్ శెట్టి అన్న, గౌరవ్ గుప్తా. అదే తెలుగు రాదు కదా, ఫ్లోరా సైని ప్లేస్లో రీప్లేస్ చేశారు అని ట్రెండ్ కూడా అవుతున్నాడు కదా, వైరల్ అవుతున్నాడు కదా. గౌరవ్ గుప్తా, సుమన్ శెట్టి అన్న, వీళ్ళిద్దరూ కెప్టెన్ అయ్యారు. అసలు టాస్క్ ఏంటి అని అంటే, 3 వాకీ టాకీస్ పెట్టారు, లోపల కాబిన్స్ పెట్టారు. కాబిన్స్ అని నథింగ్ బట్ 7 పేటికలు అని అనమాట. అయితే వీళ్ళు వెళ్ళి ఇద్దరు ఉంటారు కదా, టీమ్ ఒక ఇద్దరిద్దరుగా టీమ్ని డివైడ్ అవ్వమని చెప్పారు. అయితే ఒక పర్సన్ వెళ్ళి ఆ 7 పెట్టుకుంటే కాబిన్లో ఉంటారనమాట. అక్కడ వాళ్ళకి వాకీ టాకీ ఉంటుంది. ఆ కాబిన్లో ఏదైతే ఒక సింబల్ ఉంటుంది అనమాట. క్లియర్గా వినండి, లైవ్ చూసిన వాళ్ళకి కూడా ఈ టాస్క్ చాలామందికి అర్థం కాలేదు, అందుకే నేను క్లియర్గా చెప్తున్నా. ఆ కాబిన్లో
వాళ్ళకి ఏ సింబల్స్ ఉంటాయంట, స్టార్స్, 2 స్టార్స్ 3 స్టార్స్ అలా సింబల్స్ ఉంటాయి. ఇక్కడ బయట వీళ్ళకి మాత్రం 3 వాకీ టాకీస్ పెట్టారు అండ్ చిన్న చిన్న బాక్సెస్ పెట్టారు. వాటికి వాకీ టాకీస్ దగ్గర కీస్ కూడా పెట్టారనమాట. అక్కడ వాళ్ళు ఏ వాకీ టాకీతో అయితే మాట్లాడుతున్నారో ఇక్కడ అదే వాకీ టాకీతో వీళ్ళు బయట ఉండే కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఇంకో పేరు, వాళ్ళైతే గుర్తుపట్టాలి. వాళ్ళ వాయిస్ గుర్తుపట్టి ఆ వాకీ టాకీ తీసుకొని వాళ్ళు చెప్పే సైన్స్ ఉంటాయి కదా, అవి ఆ కోడ్ ఉంటుంది, సైన్స్ ఉంటాయి కదా, అవైతే వాళ్ళు చూసుకొని లాకర్ ఓపెన్ చేయాలి. ఆ కింద ఉండే లాకర్ ఓపెన్ చేసి దాంట్లో ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ వాళ్ళకి వాకీ టాకీలో చెప్తే అర్థమైందా? ఆ వాకీ టాకీలో చెప్తే అక్కడ కాబిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ కీ తీసేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కోడ్ తీసేసుకొని వచ్చి టంగని గంట కొట్టేయాలి. ఈ కీ ఓపెన్ అయిపోగానే టంగని గంట కొట్టేసిన వాళ్ళు ఫస్ట్ విన్నర్ అనమాట. అలాగా సుమన్ శెట్టి అన్న బాగా కమ్యూనికేట్ చేశాడు. గౌరవ్ గుప్తా అయితే బాగా పార్టిసిపేట్ చేసి బాగా యాక్టివ్గా వీళ్ళిద్దరు అయితే విన్నర్ అయిపోయారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఉంది కదా ఆయిషా, మాటల మరాఠీ, నాకు ఎందుకు ఆ అమ్మాయి అస్సలు నచ్చట్లేదండి. మీరు ఏమైనా అనుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు ఓవర్ యాక్షన్ చేస్తుందేమో అనిపిస్తుంది. నాకు అమ్మాయి నచ్చట్లేదు. గట్టిగా ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అందరూ అడిగారు. ఇది ఫస్ట్ టాస్కే కదా, ఇంకా ఫస్ట్ గేమే కదా, ఇంకా గేమ్స్ ఉంటాయి. ఇమాన్యుయల్ కూడా ఓదార్చాడు. బట్ ఆ అమ్మాయికి సైడ్ ప్రాబ్లం ఉందంట. కాబిన్లో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి సైన్స్ కనిపించట్లేదంట, అందుకే చాలా గట్టిగా ఏడ్చింది అనమాట. మామూలుగా ఆడలేదు. బిగ్ బాస్ హౌస్ అంతా రీసౌండ్ వచ్చే విధంగా చాలా గట్టిగా ఏడ్చింది అండ్ చాలా సేపు కూడా ఏడ్చింది. వీళ్ళు కొంచెం ఎంజాయ్మెంట్లో ఉన్నారనమాట. ఇంకా ఎవరు, సుమన్ శెట్టి అన్న, గౌరవ్ గుప్తా. ఈ అమ్మాయి నాకు ఎందుకు నచ్చట్లేదు అని చెప్పాను అని అంటే, ఆ అమ్మాయి వీళ్ళు దివ్యల మాదిరి ఆయిషా ఉన్నారు కదా, వీళ్ళిద్దరు టాస్క్ ముందే కొంచెం కాన్వర్జేషన్ జరిగింది. ఇది ఎవరైతే చూసుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇప్పుడు ఏడ్చినప్పుడు ఓవర్ యాక్షన్ లాగే అనిపిస్తుంది. ఏంటంటే మన ఇద్దరం వీక్ కదా, అందుకే సెలెక్ట్ చేసినట్టున్నారు, మనం ఎలాగైనా గెలిచి చూపిద్దాము, అప్పుడే అందరు నోళ్ళు మూసుకుంటారా, అది ఇది అని కొంచెం కాన్వర్జేషన్ జరిగింది. కాకపోతే నాకు ఎందుకు అనిపించింది అని అంటే, కాన్వర్జేషన్ చేసుకున్నాక ఖచ్చితంగా గెలవాలని ఫిక్స్ అయిపోయారు. బర్నీ గారు కూడా వచ్చి కొంచెం మోటివేషన్ చేశారు వీళ్ళిద్దరికి, ఎవరికి, దివ్యల్ మాధురికి అండ్ ఆయిషాకి. ఇప్పుడు ఆ అమ్మాయి ఓడిపోతే ఈ అమ్మాయి అన్ఫిట్ అనుకుంటారేమో అందరూ అని చెప్పి అది పెట్టుకొని ఏడ్చిందేమో అని అనిపించింది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, దివ్యల్ మాధురి గారు అలేఖ్య చిట్టి పికిల్స్ కదా, రమ్య మోక్ష మీద కొన్ని హోప్స్ పెట్టుకున్నారంట. ఆ అమ్మాయిని ఒకటే బాగా నమ్మారంట. బయట నాకు తెలిసి వీళ్ళిద్దరు మాట్లాడుకొని వచ్చినట్టున్నారు లోపలికి. కాకపోతే మన అలేఖ్యక్క గురించి తెలిసిందే కదా, ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది. అలాగే దివ్యల మాధురి గారు గట్టిగా పొడిచింది. సాయి ఉన్నారు కదా, అదే గోల్కొండ హై స్కూల్ ఆయన అలేఖ్య చిట్టి క్లోజ్ అవుతున్నారు. నాకు తెలిసి ఇంకో లవ్ స్టోరీ పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయిషాకి గౌరవ్కి స్టార్ట్ అవ్వుద్దేమో అని అనిపించింది. బట్ వాళ్ళిద్దరికి అవ్వదు, ఎందుకంటే ఆయిషా అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఛాన్స్ ఇస్తే గౌరవ్ కొంచెం ప్రొసీడ్ అయ్యే విధంగానే ఉన్నాడు. బట్ అలేఖ్యాకి సాయి అనే పర్సన్కి లవ్ స్టోరీ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు, కళ్ళతోనే సైకిల్ చేసుకున్నారు. బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేయగానే ఇలా కళ్ళతో నువ్వు నేను అనేసుకున్నారు. టీమ్స్ డివైడ్ అవ్వాలి అన్నప్పుడు ఇలా మోక్ష చెప్తుంది అనమాట, నేను కళ్ళతోనే సాయికి మాట ఇచ్చేసాను, అందుకే అండి మాధురి గారు మీరు వద్దు నాకు అని చెప్పింది. మామూలు డ్రామా చేయలేదయ్యా రమ్య మోక్ష అయితే. ఆయిష అడుగుతుంది క్లియర్గా, మీకు ఎవరు కావాలి పెయిర్గా అని అడుగుతుంటే, అటు మాధురి అని చెప్పదు, ఇటు ఈయన సాయి కావాలని చెప్పదు, మీ ఇష్టం అంటది. కానీ రమ్య మోక్షకు మాత్రం సాయితోనే టీమప్ అవ్వాలి అని. భలే అసలు అక్కడ చెప్పాల్సిన అబద్ధాలు అక్కడ చెప్పింది, ఇక్కడ చెప్పాల్సిన మాటలు అంటే ఇక్కడంటే దివ్యల మాధురి గారు చెప్పాల్సిన మాటలు దివ్యల మాధురి గారు చెప్పింది. సాయి దగ్గర మాట్లాడాల్సిన మాటలు సాయి దగ్గర మాట్లాడింది. ఆయిషా దగ్గర మాట్లాడాల్సిన మాటలు ఆయిషా దగ్గర అబ్బా రమ్య, నువ్వేమన్నా గేమ్ ఆడుతున్నావా? ఇలాగే కానీ ఆడావనుకో ఈ వీకే బయటకు వచ్చేస్తావు, ఏమనుకుంటున్నావు అంటే అక్కడ మాటలు ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. అప్పుడు ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే అబ్బాయి అమ్మాయి భలే మాట్లాడుతుందిరా అనిపిస్తుంది. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ అంతా తప్పించి మాట్లాడేస్తుంది అనమాట. బయట వాళ్ళ అక్కది కాంట్రవర్సీ అయింది కదా, ఈమెది కూడా కాంట్రవర్సీ అవుద్దేమో ఇలా మాట్లాడితే. ఫైనల్లీ ఈరోజు బిగ్ బాస్లో జరిగింది అయితే ఇదే. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను మాట్లాడాను. అక్టోబర్ 16th రోజు జరిగింది, ఓకేనా. ఇంకా ఓటింగ్ అనాలిసిస్ అయితే క్రేజీ ఉంది. అసలు ఓట్లు వీళ్ళకి పడ్డాయా అన్నట్టుంది అనమాట. ఆ ఓటింగ్ అనాలిసిస్ వీడియో అయితే రేపు వస్తుంది, ఓకేనా. అంటే రేపు నైట్ తీస్తాను, ఎల్లుండి వస్తుంది. ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి అక్టోబర్ 18th వస్తుంది.
ఓటింగ్ అనాలిసిస్ అది ఖచ్చితంగా చూడండి. ఓట్లు అనేవి తారుమారైపోయి ఉన్నాయి. మీకు చెప్పేస్తాను, తర్వాత మీరు చూసుకొని మీకు కావాల్సిన వాళ్ళకి ఓట్లు వేసుకుంటే వాళ్ళు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారా అని అసలు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఈ వీకెండ్. దాని గురించి కూడా మాట్లాడతాను. అందుకే నేను చెప్పేదండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటివన్నీ నేను పెట్టాక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు అరే ఈ అమ్మాయి ఎవరో బాగా చేస్తుంది కదా వీడియోలు, నోటిఫికేషన్ అని వచ్చిందని టింగ్ అని ఓపెన్ చేసి చూసేస్తారు. లేదంటే మళ్ళీ నా ఛానల్లోకి వచ్చి వీడియోస్లోకి వెళ్ళి క్లిక్ చేసి చూడాలి అని అంటే ఎవరికి ఓపిక ఉంటుంది చెప్పండి, ఎవరికి గుర్తుంటుంది చెప్పండి. అసలే మనం పరిగెడుతూ ఉంటాం, రోజు ఏదో ఒక హడావిడిలో ఉంటాం అనమాట. మీరు నా వీడియోస్ ఇలా ముందు పెట్టుకోవాలని చూడాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా ఏమన్నా అమ్మాయిలు అయితే వంట పనులు చేసుకుంటా, హౌస్ వైఫ్స్ అయితే పక్కన పెట్టేయండి, నాది వింటూ ఉండండి. అప్డేట్స్ అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఒక ½ అన్ అవర్ అది వింటూ మీరు పని చేసుకోండి. అసలు మీకు టైం కూడా తెలియదు మీరు పని చేస్తున్నట్టు. ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి. ఓకేనా? నా మాటలు మీకు నచ్చుతున్నాయా? నేనైతే శ్రీజ గురించి నిజాలే మాట్లాడాను ఈ వీడియోలో. ఎవరికన్నా ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలి అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోండి, సరేనా? ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ త్వరగా పెట్టేస్తుంటా, బిగ్ బాస్ కంటే కూడా. అందుకే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చి బంగారు తల్లి రివ్యూస్, అది కూడా ఫాలో అయిపోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.